రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కిస్మత్పూర్ హనుమాన్ దేవాలయం వద్ద వెలిసిన గణనాథుడి నవరాత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. నవరాత్రుల తరువాత గణపయ్యను గంగమ్మ వడికి చేర్చారు. మహారాష్ట్ర నుంచి విచ్చేసిన బ్యాండు కళాకారులు నిర్వహించిన బ్యాండు నృత్యం అందరినీ ఆకర్షించింది. అత్యంత విలువైన గణేష్ లడ్డు వేలంపాటను శాసన మండలి మాజీ చైర్మన్ కిస్మత్పూర్ దేవాలయ కమిటీ చైర్మన్ స్వామిగౌడ్ నిర్వహించారు. ఈ లడ్డు వేలంపాటను గ్రామస్తులు అందరి సమక్షంలో నిర్వహించారు. 1,25,000 రూపాయలకు వెంకిర్యాల శంకర్ గౌడ్ కైవసం చేసుకున్నారు లడ్డు వేలంపాటను. వెంకిర్యాల శంకర్ గౌడ్కి వేద మంత్రాలతో పూజలు చేసి లడ్డూను అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో దేవాలయం నిర్వాహకులతో పాటుగా గ్రామస్తులు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బెడ్ మార్చిర్రు, ఏరే దాంట్లో కంటే తీసుకుపోతారంట ఆమెను, నా బిడ్డను ఏరే దాంట్లోకి తీసుకుపోతే నేనేం చేసిన, మా కోడలు నేను సారు ఇట్లా మెడల మీద చేతులు వేసి తీసుకు అన్నప్రెడ్డి సుదర్శన్ రెడ్డి గారి పాట 1,21,000. అన్నప్రెడ్డి సుదర్శన్ రెడ్డి గారి పాట 1,21,000. గణేష్ మహారాజ్కి 1,20,000 సుదర్శన్ రెడ్డి గారి పాట 1,25,000 వెంకిరాల శంకర్ గౌడ్ గారు 1,25,000 వెంకిరాల శంకర్ గౌడ్ పాట ఒకటోసారి. వెంకిరాల శంకర్ గౌడ్ పాట 1,20,000.